జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు శ్రీ మహాగణపతి సంపూర్ణ కృపకటాక్ష సిద్ధిరస్తు. భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజు మనము ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, దానికి విధి విధానం ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. ఏ పండుగ వచ్చినా, ఏ పూజ చేయాలన్నా ముందుగా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటనంటే ఉదయాన్నే లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 1.5 hour, గంటన్నర ముందు అని గుర్తుపెట్టుకోండి. దాదాపుగా అంటే 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అని అనుకుంటే దానికి ఒక 1.5 hour బిఫోర్, అంటే గంటన్నర ముందు, అంటే దాదాపుగా 4:30, 4:45 ఆ ప్రాంతంలో మనము మేలుకోవాలి. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాన్నే మనము లేవడం మొదటి కర్తవ్యం. ఆ విధంగా లేచిన తర్వాత చక్కగా ఇల్లు అంతా శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా శిరస్సు స్నానం కూడా ముఖ్యమైనది కాబట్టి తలమించి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రములను ధరించి మొదటగా మనం చేయవలసింది ఏంటంటే గడపను చాలా శుభ్రం చేసుకొని, ఎందుకంటే ఇంటికి సంబంధించి ముఖ్యమైన మనం చేయవలసింది ఇంటి అలంకరణతో పాటు గడపను చక్కగా పసుపుతో శుభ్రపరచుకొని దాన్ని అలంకరణ చేసుకోవాలి. మనము ఒక మామిడి తోరణాన్ని కూడా చక్కగా గుమ్మానికి కట్టుకుంటే ఆ వాతావరణం, ఆ ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. అంటే అక్కడ పండుగ వాతావరణం లాగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అది మామిడి తోరణాన్ని కట్టుకొని గడపను చక్కగా శుభ్రపరచుకొని, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది చేసే పని ఏంటనంటే గడపకు పూజ చేసేటప్పుడు స్నానం చేయకముందే గడపను శుభ్రపరిచి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. కాస్త మార్పు చేసుకోండి. పెద్ద తప్పు ఒప్పు గురించి మాట్లాడలేను. ఇల్లు శుభ్రపరచుకునే, స్నానానికి ముందు ఇల్లు శుభ్రపరచుకోవడం వేరు విషయం, కానీ గడపను మాత్రం శుభ్రపరచుకునేది మాత్రం చక్కగా స్నానం చేసిన తర్వాతనే శుభ్రపరచుకోండి. ఎందుకంటే అది మనం దేవతలాగా మనం పూజిస్తాం కాబట్టి మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్నానం చేసిన తర్వాతనే గడప ఆ ముగ్గు వేయడం కానీ ఆ గడపను శుభ్రపరచుకోవడం కానీ చేయండి. అది చేసిన తర్వాత చక్కగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి అనంటే భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చవితిని మనం వినాయక చవితిగా అంటున్నాం కదా. ఆ చవితికి ముందు రోజే, ఒక రోజు ముందు రోజే మనం సామాగ్రిని అంతా సమకూర్చుకోండి. సమకూర్చుకున్న తర్వాత మీరు తూర్పున కానీ ఉత్తరాన కానీ మీకున్న ప్లేస్ను, మీకు ఉన్న వసతిని బట్టి మీరు చూడండి. బేసిక్గా మనం ఏంటంటే మనము తూర్పు ముఖం చూసేటట్టుగా కానీ లేకుంటే ఉత్తర ముఖం మనం చూసేటట్టుగా మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి, ఎక్కడ చూసినా ఏమీ ఇబ్బంది లేదు. మనం చూసే విధానంలోనే మాత్రం ఖచ్చితంగా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి మనం తూర్పు వైపు చూడడం కానీ లేకుంటే ఉత్తరం వైపు చూడడం కానీ మనం గుర్తుపెట్టుకోండి. మనము తూర్పు వైపు చూస్తున్నామంటే స్వామి పశ్చిమం పడమర ముఖం చూస్తుంటాడు. మనము ఉత్తరం చూస్తున్నామంటే స్వామి దక్షిణం చూస్తున్నాడు. నో ప్రాబ్లం, ఇక్కడ ఇబ్బంది లేదు. ఆ విధంగా మీకు మీ ఇంట్లో ఉన్న వెసులుబాటును బట్టి అక్కడ ముఖ్యంగా తూర్పు వైపున అలా అమర్చుకోండి. ఒక పీట కానీ చిన్నది ఒకటి అమర్చుకొని దానిపైన చక్కని ఒక వస్త్రాన్ని మనం పెట్టేసి, తెలుపు వస్త్రం అయితే చాలా మంచిది, శ్రేష్టం. తెలుపు వస్త్రాన్ని మనం అక్కడ పెట్టుకొని అక్కడ మీరు ముందుగానే మనం తెచ్చుకున్న వినాయకుడి బొమ్మ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే కొన్ని పాటించాలి. ముఖ్యంగా మట్టి విగ్రహం మాత్రం చక్కని ఫలితాలు ఇస్తుంది. ఇది వాస్తవం. మట్టి విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. చక్కగా మట్టి విగ్రహాన్ని ఆ విధంగా అక్కడ అమర్చుకొని మీరు ఆ తెల్లని వస్త్రం పైన కాస్త బియ్యం పోసుకొని మీరు ఆ మట్టి విగ్రహాన్ని కూడా అక్కడ ఉంచుకొని కావలసిన పదార్థాలు ముందే చెప్పాను కదా, మీరు అనుకున్నవన్నీ ఏంటి అని అంటే ముఖ్యంగా పసుపు, కుంకుమ, గంధం, ఒక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, పూలు, పండ్లు, స్వామికి ఇష్టమైన కొబ్బరికాయలు, స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, ఇవన్నీ మనము అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజు సామాన్ రెడీ చేసుకున్న తర్వాత, సామాగ్రిని రెడీ చేసుకున్న తర్వాత ఆ రోజు మనము వంటకంలో స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అవి మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అయితే మొదటగా మనము చేయవలసిన పని ఏంటంటే స్వామి దగ్గర మనము ఆ బియ్యం పోసిన తర్వాత ఒక తమలపాకును ఉంచి, తమలపాకులో పసుపుతోని ఒక ముద్దను కనుక మనం తయారు చేసుకొని, పసుపు ముద్దగా తయారు చేసుకొని దానిలో మనము ప్రాణప్రతిష్ఠ మనం చేయాలి. అంటే ఆ పసుపు ముద్దకు మొదటగా గణపతి పూజను చేయాలి. గణపతి పూజకు చేసి ఆ గణపతి పూజను చేసిన తర్వాత అంటే ఎలా చేయాలి ఏంది అని అంటే స్వామికి నేను మీకు మళ్ళీ వీడియోలో
ఆ పూజా విధానము, దానితో పాటు మంత్ర ఉచ్చారణ మొత్తం మీకు చెప్తాను. మీరు అది వీడియో పెట్టుకుంటూ మీరు ఆ మంత్రాలను అక్కడ వస్తుంటాయి, ఆ మంత్రం దగ్గర ఏం చేయాలనేది చాలా నిదానంగా మీకు వస్తుంది. అప్పుడు మీరు అది చేసుకోండి. కానీ మీరు దీనికన్నా ముందు మీరు చేయవలసిన పని ఏంటనేది మీకు చెప్తున్నాను. కాబట్టి సంబంధించిన 21 రకముల స్వామికి ఇష్టమైన పత్రి కూడా ఉంటుంది. దాంట్లో అనేక రకాల అవి కూడా మీరు ముందుగానే మార్కెట్లో మీకు అన్నీ దొరుకుతాయి. దాన్ని ముందుగానే మీరు సమకూర్చుకోండి. మీకు ఎంత వీలైతే అంతే. ముఖ్యంగా చెప్తున్నాను, ఇది అందుబాటులో లేదు, ఇది అందుబాటులో లేదు అనకుండా స్వామికి ముఖ్యంగా ఏ స్వామికి పూజ చేసినా భక్తి ముఖ్యం. భక్తిని మించి మీరు ఏమి ఇవ్వలేరు. భక్తితో కనుక మీరు చేసిన పూజ సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎంత సామాగ్రిని తెచ్చాము, ఎంత పెద్ద వినాయకుడిని తెచ్చాము, ఎంత అలంకరణ చేశాము, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు చివరికి పూజ దగ్గరికి వచ్చేసరికి చాలా డీలా పడిపోతారు. అక్కడికి వచ్చేసరికి మీరు డల్ అయిపోతారు. అది కాదు, భక్తి ముఖ్యం. కాబట్టి మీకు ఏది వెసులుబాటు ఉందో, మీ శక్తి ఎంత ఉందో, అందుకోసం మనం పూజలో కూడా ఆచార్య హస్తేన యథాశక్తి అని మనం చెప్తాం. యథాశక్తి, మీ శక్తి ఎంత ఉందో అంతే చేయండి. అంతకు మించి మీరు ఇబ్బంది పడి చేయడానికి అవసరం లేదు. అలా స్వామి ఏమీ ఇబ్బంది పడాడు. కాబట్టి మీ శక్తి ఎంత ఉందో అంత తీసుకొని తగిన సామాగ్రిని అంతా తీసుకోండి. మినిమం మనకు చెప్పిన పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, స్వామికి ఇష్టమైన అరటి పండ్లు, స్వామికి అరటి పండ్లు ఇష్టము, కొబ్బరికాయలు, ఇవి తీసుకోండి. స్వామికి నైవేద్యానికి ఉండ్రాళ్ళుగా చేసుకోండి. ఇంకా కావాలంటే ఎన్నో రకాల స్వీట్లు చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మనం పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అది మీ శక్తిని బట్టి, మీకున్న అక్కడ వసతిని బట్టి, మీకున్న అక్కడ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మీరు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా చేయవలసినవి ఏంటో నేను చెప్తున్నాను. అరటి పండ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్ళు, ఈ 3 మాత్రం తప్పకుండా సిద్ధం చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామికి పూలతోని 108 నామాలు స్వామికి ఉంటాయి. ఆ 108 నామాలతోని స్వామికి పుష్పాలతో అర్చన చేసుకోండి. 21 పత్రి అంటే 21 పత్రాలతో స్వామికి పూజ చేస్తుంది. ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క నామంతో ఉంటుంది. ఆ పత్ర మీకు ఎన్ని దొరికితే మీకు దొరికిన దాని ప్రకారము అవి తీసుకొచ్చి అక్కడ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ మట్టి గణపతి ఉంది కదా, మట్టి గణపతి కూడా చక్కగా మీరు బొట్టు పెట్టి అవసరమైతే వస్త్రం కడితే చాలా మంచిది. వీలైతే మీకు ఉంటే ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని వస్త్రాన్ని కట్టేసి స్వామికి యజ్ఞోపవీతం కనుక ఉంటే యజ్ఞోపవీతాన్ని కూడా మీరు కొనవచ్చు. కొని స్వామికి యజ్ఞోపవీతాన్ని కూడా వేసి చక్కగా అలంకరణ చేసి మంచిగా పూలమాల వేసి అలంకరణ చేయండి. అలంకరణ విషయంలో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ కాకండి. చక్కగా అలంకరణ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే స్వామికి ఏ స్వామికైనా కానీ అలంకారము చాలా ప్రీతి అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలంకార విషయంలో మీరు కాంప్రమైజ్ కాకుండా మీకు ఎంత వీలైతే అంత అలంకరణ మంచి చక్కగా చేయండి. పైన చక్కగా మీరు ముందే తయారు చేసుకొని పాలవెల్లి కట్టండి. స్వామికి పైన పాలవెల్లి కూడా చాలా ముఖ్యమైనది. ఆ పాలవెల్లి కట్టి ఆ విధంగా మీరు అక్కడ డెకరేట్ చేసుకొని మంచిగా రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు శుభ్రమైన వస్త్రములను ధరించి వచ్చి అక్కడ కూర్చొని మొదటగా పసుపు గణపతిని మేము చెప్పినట్టుగా చేసుకొని ఒక తమలపాకులో పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతిని బొట్టు పెట్టేసి చక్కగా స్వామికి షోడశ ఉపచారాలను ఉంటాయి. షోడశం అంటే 16 రకాల ఉపచారాలు చేయాలి. అంటే స్వామికి చేతికి నీళ్ళు ఇచ్చినట్టుగా, కాళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టుగా, ముఖానికి నీళ్ళు ఇచ్చినట్టుగా, స్వామికి వస్త్రం ఇచ్చినట్టుగా, యజ్ఞోపవీతం ఇచ్చినట్టుగా, బొట్టు పెట్టినట్టుగా, గంధం ఇచ్చినట్టుగా, ధూపం ఇచ్చినట్టుగా, దీపం ఇచ్చినట్టుగా, నైవేద్యం పెట్టినట్టుగా, ఈ విధంగా ఇన్ని 16 రకాల ఉపచారాలు ఉంటాయి. ఆ 16 రకాల ఉపచారాలు మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో చూసి దాని ప్రకారం మీరు పూజ చేసుకుందరు. ఇప్పుడైతే మీరు రెడీ చేసుకోవాల్సిన సామాన్ గురించి మీరు విధి విధానం గురించి చెప్తున్నాను. చక్కగా మీరు ఆ 16 రకాల ఉపచారాలు చేసి స్వామికి ధూప దీప నైవేద్యాలన్నీ మీరు చేసి స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, స్వామికి ఇష్టమైన అరటి పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ నివేదన చేయండి. ఆ విధంగా నివేదన చేసిన తర్వాత స్వామికి ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఆ పత్రి అంతా కూడా స్వామి దగ్గర చుట్టూగా చక్కగా పేర్చండి. ఆ విధంగా పేర్చిన తర్వాత మీరు పెట్టుకునే విధి విధానం అంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 కానీ 9 కానీ, ఎక్కువగా 7 ఎవరు ప్రిఫర్ చేయరు, 3, 5, 9 అనుకుంటున్నారు. మీరు ఇదివరకు ఏ విధంగా చేశారు? ఇదివరకు 3 కనుక చేస్తే 3 రోజులు పెట్టుకోండి, నో ప్రాబ్లం. 5 కూడా పెంచుకోవచ్చు, 9 మీ శక్తి ఎన్ని రోజులైనా 9 రోజుల వరకు మనము గణపతిని ఇంట్లో చక్కగా పెట్టుకొని రోజు నిత్య పూజ చేసుకోవచ్చు. తప్పకుండా ఏంటనంటే ఒక అఖండ దీపాన్ని మాత్రం అరేంజ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఒక పెద్దగా పాత్ర అఖండ ఒక మట్టి చిప్పను తీసుకొని చక్కగా అందులో నూనె నిండుగా పోసేసి అఖండ దీపాన్ని ఎప్పుడు వెలుగుతున్నట్టుగా అది ప్లాన్ చేయండి. 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ. అది అఖండ దీపం కూడా కొద్దిగా ఇంపార్టెంటే. ఆ అఖండ దీపాన్ని కాస్త దూరంగా మీరు దగ్గరికి కాకుండా, ఎందుకంటే ఎక్కడ వస్త్రాలు అవి ఉంటాయి కాబట్టి గాలి అవి వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా, ఎందుకనంటే ఏ చిన్నదైనా కానీ మనకేదో నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి దానికి మీరు ఆస్కారం ఇవ్వకుండా చక్కగా దూరంగా ఒక టేబుల్ వేసి అఖండ దీపాన్ని కూడా మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు
ఓపిక ఉంటే చక్కగా ఆ మధ్యలో బియ్యం పోసిన మధ్యలో ఒక రాగి కానీ వెండి కలశాన్ని కానీ కూడా చక్కగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో ఏం చేయాలంటే మీరు 3 రోజులు 5 రోజులు పెడతారు కాబట్టి ఒక రోజు ఉంటే అవసరం లేదు. 3 రోజులు 5 రోజులు పెట్టుకుంటే ఆ కొబ్బరి పీచు తీయకుండానే ఆ కొబ్బరికాయను దాంట్లో పెట్టేసేసుకొని పైన ఒక జాకెట్ ముక్కను మనము ఈ విధంగా త్రిభుజాకారంగా చేసి దాని మీద పెట్టుకోండి. దానికి కూడా ఒక పూలమాల అలంకరణ చేసి బొట్టు పెట్టండి. అయితే ఈ 3 రోజులు 5 రోజులు మీరు 9 రోజులు ఎన్ని రోజులు ఉంచినా కానీ ఆ కలశంలో కూడా మనము ఆ స్వామిని ప్రతిష్ఠ చేయవచ్చు. కాబట్టి మంత్రపూర్వకంగా స్వామిని అందులో ప్రతిష్ఠ చేయవచ్చు. కాబట్టి అలా కలశాన్ని కూడా పెట్టుకోండి. ఆ కలశాన్ని పెట్టుకొని మీరు ముందు రెడీ చేసుకునేటప్పుడు కూడా ఒక 2 రకాల పాత్రలో నీరు తీసుకోండి. ఇంకో కలశంలో నీరు తీసుకోండి. అది మనకు కలశానికి సంబంధించి దేనికోసం అంటే అది మనం స్వామికి ప్రోక్షణ చేయడానికి కానీ స్వామికి నైవేద్యం పెట్టడానికి కానీ అదొకటి ఉంటుంది. ఒక చిన్న పాత్రలో తీసుకోండి. అది అందులో ఏంటంటే మనము తీర్థం తీసుకోవడానికి ఆచమనం చేయడానికి ఆచమన పాత్ర అంటాం. ఆచమనం చేయడానికి అది కూడా రెడీగా పెట్టుకోండి. అందులో పెట్టుకొని ఈ విధంగా మనం సామాగ్రిని అంతా మీకు ఏంటనంటే ఒక ఇంట్లో 2 3 కనుక వ్యక్తులు ఉంటే మనకు అందివ్వడానికి ఈజీగా ఉంటుంది. లేనప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి లేవలేము. ఒకసారి మనం కూర్చున్నాము అంటే మనం లేవకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. కాబట్టి సామాగ్రిని అంతా దగ్గర పెట్టుకొని మంచి చక్కగా ఆ ఆచమన పాత్ర అవి అన్ని పెట్టుకున్న తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత మనము కలశ పూజ చేస్తాము. ఈ పూజ విధానం మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ విధంగా అన్ని మీ సామాగ్రి అంతా మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నారట్లయితే ఆ కలశాన్ని కూడా మీరు కలశం ఆ పూజ అయిపోయిన తర్వాత గణపతిని మీరు నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ఓపిక లేని వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఉంటాయి మీ పక్క వాడలు అక్కడ వీధులు అక్కడ ఇక్కడ ఉంటాయి కదా, లేకపోతే గుళ్ళో కానీ అక్కడ మీరు ఆ స్వామి దగ్గరనే అక్కడ పెట్టేసి రావచ్చు. అది చేయవచ్చు. లేకపోతే నిమజ్జనం చేసే ఓపిక ఉంటే నిమజ్జనం చేయవచ్చు. 3 రోజులకు కానీ 5 రోజులకు కానీ 9 రోజులకు కానీ అది మీ ఇష్టం. తర్వాత ఆ కలశంలో ఉన్న నీరు ఉన్నది కదా, నీరు కూడా మనం ఇంటి మొత్తం చల్లుకోవచ్చు, ప్రోక్షణ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకొని చెట్టు కూడా పోసుకోవచ్చు. ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయని చక్కగా మళ్ళీ ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో ఇంత కాస్త పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ అది వేసి ఈ కొబ్బరికాయను కూడా అందులో కట్టుకొని మన ఇంటి గుమ్మానికి కూడా మనం కట్టుకోవచ్చు. కట్టుకుంటే ఏదైనా దృష్టి అలాంటి దోషాలు పోతుంటాయి. అందుకోసమే ఎందుకనంటే వినాయకుడిని పూజిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, విద్య కలుగుతుంది. అందుకోసమే కదా లక్ష్మీదేవిని వినాయకుడు వరం అడిగితే ఆ లక్ష్మీదేవి తన శక్తిని 2 రూపాలుగా విడగొట్టింది. ఒకటి సిద్ధిగా, ఒకటి బుద్ధిగా. ఇప్పుడు మనం దాన్ని వినాయకుని భార్యలు అనుకుంటున్నాం. సరే భార్యలు అనుకున్నా ఏ విధంగా అనుకున్నా కానీ సిద్ధి బుద్ధి అంటే సిద్ధి అనేది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బుద్ధి అనేది మనకు విద్యనిస్తుంది. అందుకోసమే స్వామి ఒక చేతిలో సరస్వతి ఒక చేతిలో లక్ష్మి అన్నట్టు. అందుకోసమే 2 రకాలుగా ఉంటుంది. అందుకోసమే వినాయకుడిని పూజిస్తే లక్ష్మీదేవి సరస్వతి 2 కలుగుతుంది. అందుకోసమే ఆయన లక్ష్మీ గణపతి అన్నాము. అదేవిధంగా ఆ సరస్వతి గణపతి అంటే విద్యా గణపతి అన్నాం. కాబట్టి వినాయకుడిని పూజ చేయడం వల్ల మనకు లక్ష్మీదేవి సిద్ధిస్తుంది, ఇటు మనకు బుద్ధి విద్య కూడా లభిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా వినాయకుని పూజ చేయడం వల్ల మనకి ఇన్ని రకాలుగా లాభాలు. ముఖ్యంగా ఏ పూజ చేసినా కానీ మొదటగా వినాయకుని పూజ చేయడం అంటే విఘ్నాలు తొలగించడం కోసం, మనకి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడం అంటే మొదటగా వినాయకునికి పూజ చేయడం పరిపాటి. కాబట్టి ఆ విధంగా వినాయకునికి పూజ చేసి విఘ్నాలన్నీ తొలగించుకొని మీరు సిద్ధి బుద్ధి వారి యొక్క కృపకు పాత్రులై లక్ష్మీ కటాక్షము ఇటు సరస్వతి కటాక్షం 2 కూడా మీరు పొందవచ్చు. స్వామికి ఇష్టమైన కొన్ని పదార్థాలు మాత్రం మీరు మిస్ కాకండి. నేను ముందే చెప్తున్నాను, ఈ సామాగ్రి దొరకలేదు, ఈ వస్తువు దొరకలేదు అని మాత్రం ఎప్పుడు చింతించకండి. స్వామి వాటి కోసం దేనికోసం ఆశపడాడు. మీరు కావాల్సింది భక్తితో మీకు ఏది దొరికితే యథాశక్తి భక్తిని ఉంచండి. ప్రతిదీ కూడా మనం ఏందనంటే మనం ఊహించుకొని మనం చేయవచ్చు. కాబట్టి మనం వస్త్రం అని స్వామికి వేస్తాం. ఏమేస్తాం? వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి అంటాం. అంటే వస్త్రాల బదులుగా అక్షతలు ఇస్తాం. అందుకోసమే మనకి ఏది ఉన్నా కానీ అక్షతలతో మనము పూజ చేయవచ్చు లేకుంటే ఒకవేళ. కాబట్టి మనకు ఇది లేదు అది లేదు అనుకోదు. కానీ కొన్ని స్వామికి ఇష్టమైన అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, గరిక ఇవి కొన్ని ఇష్టం స్వామికి. వాటిని అన్నిటిని మాత్రం కాస్త మీరు ముందు రోజే సమకూర్చుకొని సేకరించి పెట్టుకుంటే మినిమం అవి మనం స్వామికి సమర్పిస్తే చాలా స్వామి సంతృప్తి పడతాడు. అప్పుడు స్వామి మన కోరికలు తీస్తారు. ముఖ్యంగా చెప్తున్నాను కదా, మనకు లక్ష్మీ కటాక్షం కావాలన్నా సరస్వతి కటాక్షం కావాలన్నా మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు కావాలన్నా వినాయకుడిని పూజించాలి. మంచి లక్ష్మీ కటాక్షం కావాలన్నా కానీ వినాయకుడిని పూజించాలి. కాబట్టి మీరు ఈ భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే చవితిని మన వినాయక చతుర్థిగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి మీరు 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఈ విధంగా మీ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకోండి. చక్కని ఫలితాలు పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.